దీపా ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నా సరే అర్జెంట్గా అర్బన్ హౌస్కి వచ్చి నీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఓకే, త్వరగా వచ్చి బాయ్. చెట్ ఏంటి టెన్షన్? 10th క్లాస్లో ఎగ్జామ్స్లో కానీ రిజల్ట్స్లో కానీ ఎప్పుడు ఇంత టెన్షన్ పడలేదు. ఇది ఎలా ఉందంటే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నాడు జంక్షన్లో ఎరుక్కున్నట్టుంది. ఎక్కడికి వెళ్ళాడు ఆనంద్? వద్దులే, బ్యాలెన్స్ ఎందుకు వేస్ట్ చేయడం. హాయ్ దీపా, ఏంటి భయపడ్డావా? నేను భయపడే రకం కాదులే గాని నన్ను అర్జెంట్గా రమ్మని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీకోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. సారీ దీపా, అంతసేపు వెయిట్ చేయకపోతే ఒక కాల్ చేయొచ్చు కదా. బ్యాలెన్స్ లేదు ఆనంద్. మిస్డ్ కాల్ అన్నా ఇవ్వచ్చు కదా దీపా. దానికి కూడా చాలా టైట్ గా ఉంది. ఏంటి ఈ ఆనంద్ ఉండగా నీకు టైటా? ఇక చూడు నీ లైఫ్ ఎలా బ్రైట్ అవుతుందో. అయినా ఈ ఆనంద్ ఉన్నాడు అనుకున్నావా లేడనుకున్నావా? ఒక్క నిమిషం నేను ఫుల్ టాక్ టైం ఆఫర్ వస్తుంది చూడు. హలో అన్నయ్య, 1000 రూపీస్ ఫుల్ టాక్ టైం ఆఫర్ ఉంది కదా. నేను ఇప్పుడు ఒక నెంబర్ పంపిస్తాను, వెంటనే ఆ నెంబర్కి రీఛార్జ్ చేయి. దీపా నీ నెట్వర్క్ ఏంటి? డొకోమో. విన్నావు కదా, వెంటనే పంపు. చాలా థ్యాంక్స్ ఆనంద్. దీపా మన మధ్య మనమే ఉండాలి కానీ సారీలు థ్యాంక్స్లు ఉండకూడదు. ఏంటి ఆనంద్ అర్జెంట్గా రమ్మని కాల్ చేసావు? విషయం ఏంటి? అవును దీపా, చాలా ఇంపార్టెంట్. అవునా, ఏంటి? అయితే ఒకసారి కళ్ళు మూసుకో. ఓపెన్ యువర్ ఐస్ దీపా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ దీపా. ఆనంద్ జోక్ చేస్తున్నావా? జోక్ కాదు దీపా, నా జీవితం నువ్వే అని చెప్తున్నా. ఆకాశానికి నక్షత్రాలంటే ఇష్టం, సముద్రానికి అలలంటే ఇష్టం, ఈ భూమికి ప్రకృతి అంటే ఇష్టం. నాకు నువ్వంటే ఇష్టం, నీ లవ్ అంటే ఇష్టం. లవ్ యూ దీపా. ఆనంద్ ఏంటి నువ్వు చెప్పేది? అవును దీపా, అవునంటే ఈ జీవితం నీకే అంకితం, కాదంటే ఈ జీవితం ఈ రోజుతో అంతం. ఐ లవ్ యూ. ఏమన్నావు దీపా? మళ్ళీ చెప్పు. అరే ముద్దు, ఇంకా ఎంత ముద్దుగా చెప్పాలరా? ఐ లవ్ యూ. ఆనంద్ ఏమైంది? దీపా నేను నమ్మలేకపోతున్నాను, నాకు ఈ ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంది. నాకు తెలుసు ఆనంద్, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. నీ దగ్గర చెప్పించాలని ఇన్ని రోజులు వెయిట్ చేశా. ఓకే ఆనంద్, నాకు టైం అయింది, మనం మళ్ళీ కలుద్దాం. బాయ్. రే మావా, ఈరోజు మీకు ఫుల్ పార్టీ. అర్జెంట్గా మనం మామిడి తోటకు వచ్చేయండి. కాఫీగా తాగుతూ తోటలో తూగి పడిపోదాం. రే బావా, ఏమన్నా ఎంత ఇంకా రావట్లేదు, చాలా టెన్షన్ ఉంది మామ. నాలుగు లాగేస్తుంది మామ. ఒరే బావా, నా గొంతు మొత్తం ఎండిపోయిందిరా, పూర్తిగా తడలేదు. నీళ్ళరా బావా, చేస్తావు. అది మంచి నీళ్ళకి తగ్గే దాహం కాదురా. మరి మురికి నీళ్ళకి తగ్గే దప్పికరా? ఒరే వెదవల్లారా, నా దాహం తీరాలంటే మంచి నీళ్లు మురికి నీళ్లు కాదురా, మందు నీళ్ళు కావాలరా. ఈ ఆనందగాడు ఎప్పుడు వస్తాడో, ఈ దాహం ఎప్పుడు తీరుస్తాడో. హాయ్ డార్లింగ్స్. రే మామ, వచ్చేసావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను రా. వచ్చేసా, రండి సిట్టింగ్ వేసి మాడుకుందాం. ఆగరా, సీసాలు లేకుండా సిట్టింగ్ అంటే సిల్లిగా ఉంటారా మామ? సింగిల్గా సింపుల్గా వచ్చా అనుకుంటున్నారా? సరిగ్గా వచ్చా. రండ్రా సునామీ స్టార్ట్ చేద్దాం. ఒరే మామ, మామిడి తోటలో మజా అంటే ఇదిరా. లెక్క చుక్క చికెన్ ముక్క స్వర్గంలో తెలిపోదాం. అలాగే పదా. ఆపండి. ముందు తాగిన ఆలోచన తప్ప జీవితంలో ముందుకెళ్ళే ఆలోచన ఒక్కడికి లేదు. ఒక్కొక్కటి పట్టండి. అరే బాబు, చాలే ఆపు. అరే మామ, 100 ఎక్కడ తెచ్చారా? అద్దరింది. మీకోసం
పాతికేళ్ళ ముందు మందు వేలం పాట పాడి మరీ తీసుకొచ్చా. అవునా, ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ అయిపోయింటుంది మామ. మందుకు ఎక్స్పైరీ డేట్ ఏంట్రా, బుర్ర తక్కువ కదవా. అయినా బావా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఒరే, నువ్వు 10th క్లాస్లో గోల్డ్ మెడల్ గెలిచినప్పుడు కూడా నువ్వు ఇంత గోల్ చేయలేదే. అరే అప్పుడు నేను గెలిచింది ఆఫ్టర్ 1 గ్రామ్ గోల్డ్ రా. ఇప్పుడు నేను గెలిచింది 50 కేజీలు గోల్డ్ రా. ఒరే, వీడికి పిచ్చి పట్టినట్టుందిరా. అవునరా, పిచ్చి పట్టింది, ప్రేమ పిచ్చి. రే మామ, నువ్వు లోపల పడ్డావా? ఏంట్రా లోలో పడిపోయినట్టు అడుగుతున్నావు? అయినా రామాయణం అంతా అయినేసి రాముడికి సీత ఏమవుతుందనంట నీలాంటాడు. గమ్మనండి బావా, అడిగిల్లా ఏంటి రాముడికి చేసి చెల్లొద్దని. నేనే అనుకున్నా, నాకన్నా ఇతరులు ఉన్నారు. ఏ బావా, ఈ ముందే రందాగిన ఎక్కట్లేదు. థమ్స్అప్ అప్పేసి ముందు మందు తాగరా అదవా. రేపటి నుంచి మందు మానేద్దాం అనుకుంటున్నాను రా. రే బావా, నేను నమ్ముకుని 3 ప్రాణాలు బతుకున్నారు ఇక్కడ. అరే అదవా, నేను మానేద్దామని చెప్పింది ఈ మందుని. మార్కెట్లో కొత్త బ్రాండ్ వచ్చిందంట. నువ్వు నిజంగా దేవుడు బావా. కొత్త బ్రాండ్లతో మా గొంతును తడిపావు. నిజమైన దేవుడు బావా నువ్వు. ఏ ఆపనరా మీ ఓవర్ యాక్షన్. అవునరా, నువ్వు లవ్లో పడ్డావని చెప్పావు కదా, నీ లవ్ ఎవరు బావా? అవునరా, మాకు చాలా ఎక్సైటింగ్ ఉందిరా. రే మామ, ఒకసారి ఫోటో అని చెప్తారా ప్లీజ్? రే మామ ప్లీజ్. మీకు కాకపోతే ఎవరికి చెప్తాను రా. దీప. దీపానా? ఏంట్రా పేరు చెప్పిన వాళ్ళు డౌట్గా చూస్తున్నావు? అదేం లేదురా, ఎక్కడో విన్నట్టుంది. ఎక్కడో కాదురా, మన క్లాస్లోనే. రే మామ, అంటే మన కాలేజీలో క్రేజీ కాలేజీ ఉంటుంది, స్కూటీ బుట్టి అదేనా? ఎస్. ఒరే, నువ్వు క్లారిటీతో చెప్పావా కన్ఫ్యూజన్తో చెప్పావా? రే కంటెంట్ ఉన్నాడు చాలా క్లారిటీగా ఉంటాడు, కానీ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. కప్పు కాఫీ కూడా తాగలేడు. నేను చాలా క్లియర్గా ఉన్నాను. దీపే నా లవర్. ఒరే ఆనంద్, వద్దురా, అమ్మాయి గురించి నీకు తెలియదురా. తెలుసు, నాకే తెలుసు. తన పేరు దీప. 9700028854 ఇది దాని సెల్ నెంబర్. 810612354246 ఇది దాని ఆధార్ నెంబర్. WAP12345 ఇది దాని రేషన్ కార్డ్ నెంబర్. KZN12345 ఇది దాని ఓటర్ ఐడి నెంబర్. AP03143 ఇది దాని స్కూటీ నెంబర్. 1-43 ఇది దాని డోర్ నెంబర్. 3213725554 ఇది దాని SBI అకౌంట్ నెంబర్. పిన్ నెంబర్ కూడా తెలుసు, కానీ మీ నా కొడుకులు నేను నమ్మను రోయ్. పాన్ రంగనాథ్ ఇది దాని ఫాదర్ పేరు. మహాలక్ష్మి వాళ్ళ మదర్ పేరు. భాగ్యరాజ్ దాని బ్రదర్ పేరు. స్వాతి దాని సిస్టర్ పేరు. చాలా, ఇంకేమైనా కావాలా? దీపా గురించి అన్ని విషయాలు చెప్పినాడు, దాని బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పలేదంట్రా. బాయ్ ఫ్రెండ్సా? రే, దీపాకున్న వన్ అండ్ ఓన్లీ బాయ్ ఫ్రెండ్ ఈ ఆనంద్ ఒకటేరా. నీలాంటి వాళ్ళు ఆ దీపా లిస్టులో ఎంతో మంది ఉన్నారా, దాంట్లో నీ నెంబర్ ఎంతో తెలుసుకోరా. హే, వీడికి ఎక్కువైంది అని పడుకోబెట్టండి. ఎక్కింది ఈడి కాదురా నీకు. రే పడుకోబెట్టాల్సిన వాడిని కదరా నిన్ను. అర్థమైందిరా, మీ అందరిలో ఎంత యూనిటీ ఉందో నాకు బాగా అర్థమైంది. కాలేజీలోనే క్రేజీగా నాకు పడిపోయిందని మీ అందరికీ కుళ్ళురా. కుళ్ళు. పడిపోయింది దీప కాదురా, ఆ దీప మైలు నువ్వు పడిపోయావు. రే, ఆ దీప మంచిదైతే మేమే నేను ముందుకు నడిపించి ముహూర్తాలు పెట్టి 3 ముళ్ళు ఇచ్చేవాళ్ళరా. దీపా నువ్వు అనుకున్నంత మంచిది కాదురా, నువ్వు ఊహించలేనంత బ్యాడ్ రా. ఏమన్నారా? మూడేళ్ళ ముందు పరిచయం అమ్మాయి కోసం 15 ఏళ్ళ మన బాగా అర్థం చేసుకున్నారు బా. రే, నువ్వు కొట్టింది నా చెంప మీద కాదురా, మన స్నేహం మీద. మన స్నేహం శాసనం అనుకున్నాను రా, కానీ మీరు నాశనం అని నిరూపించారు. ఇన్ని రోజులు మీ స్నేహానికి ఒక సెల్యూట్. ఇన్ని రోజులు నా ప్రపంచం మీరే అనుకున్నాను రా, కానీ ఇప్పుడు తప్పని తెలిసింది. ఇప్పుడు నేను కోల్పోయింది నా ఆనందాన్ని మాత్రమే. ఇంకా అడ్డు తప్పుకోకపోతే నా ఆయుష్ను కూడా తీసిన వాళ్ళు అవుతారు. తప్పుకోండి. రే, ఇంకోసారి నన్ను చూడడానికి ప్రయత్నించినా, నాతో మాట్లాడడానికి ప్రయత్నించినా అదే నాకు చివరి రోజు. ఆనంద్ ఏంటి ఎలా తయారయ్యాడు? అవునరా, నిజానికి అబద్ధాన్ని తేడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు. మామ అటు చూడండి రా. రే ఆనంద్, నీ ప్రేమ గురించి, నీ లవర్ గురించి నిన్న మాతో యుద్ధం చేసి శీలవతి గుణవతి అని సర్టిఫికేట్ చెల్లిపోయావు కదరా. ఇప్పుడు పార్కు రా, దాని ఒరిజినల్ కార్డు నీకు చూపిస్తా రా. ఏమైంది వీడికి? ఎందుకు వెళ్ళిపోతున్నాడు?
వచ్చావు? సడన్గా వచ్చావు, కాల్ కూడా చేయలేదు. ఏ నీ ఏకాంతానికి ఆటంకం కలిగించానా? అసలు ఏం జరిగింది ఆనంద్? ఎందుకు అలా ఏడుస్తున్నావు? పైకిలే. వద్దు, నన్ను టచ్ చేయొద్దు. ఆనంద్ ఆనంద్ ఆనంద్, ఎందుకు అలా ఎమోషన్ అవుతున్నావు? ఫ్రిడ్జ్ వాటర్లో కూల్గా ఉండే నన్ను హీటర్ వాటర్లో వేడి చేసావు కదే, అందుకే ఈ ఎమోషన్. ఆనంద్, ఏమైంది నీకు? ఎందుకు అలా కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వు కొత్త కొత్త పరిచయాలతో కొత్త కొత్త పనులు చేస్తుంటే నీకు కొత్త కొత్త మాటలు మాట్లాడాల్సి వస్తుంది. అయ్యో ఆనంద్, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావా? అక్కడ నా పక్కన కూర్చొని మాట్లాడుతుంది నా బ్రదర్ గణేష్. ఏదో ప్రాబ్లం అయితే సజెషన్ కోసం వచ్చాడు. ఇంతలో వాడికి ఇంపార్టెంట్ ఫోన్ కాల్ రావడంతో వెళ్ళిపోయాడు. ఏమన్నావు? బ్రదరా? ఎంతమంది బ్రదర్స్ ఉన్నారా నీకు? నీ అవసరం కోసం లవర్ని బ్రదర్ చేస్తావు, బ్రదర్ని లవర్ చేస్తావు, ఇంకాస్త ఎక్కువైతే బక్రా చేస్తావు. నిజం ఆనంద్, గణేష్ నాకు బ్రదర్. నీ మీదొట్టు. వద్దు, ఒట్టేసి నా ఊపిరి తీయాలనుకోకు. చేతిలో చేయి కలుపుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొని అన్నయ్య అని చెప్తున్నావు. ఇలాంటి బ్రదర్స్ కూడా ఉంటారా? నేను అమాయకున్నే కావచ్చు, కానీ బ్రదర్ ప్రేమకి లవర్ ప్రేమకి తేడా తెలియని పిచ్చోని మాత్రం కాదు. ఆనంద్, నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? చూడు దీప, అర్థం చేసుకోకపోవడానికి నేను ఎల్కేజీ బుడ్డోని కాదు, బీటెక్ బాబుని. అంటే నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం అనే పునాది మీద నిజాయితీ అనే పిల్లర్సే ప్రేమ అంటే. నీలో ఆ రెండూ నాకు కనిపించడం లేదు. నా ప్రేమను మోసమని చెప్తున్నావా? చూడు దీప, మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ప్రేమను పంచి జీవితాన్ని ఇచ్చే వాళ్ళు కొందరే ఉంటారు. వాళ్ళలో ముందు వరుసలో ఉంటాడు ఈ ఆనంద్. నా క్యారెక్టర్ని తప్పు పడుతున్నావు కదా? క్యారెక్టర్ లేని వాళ్ళతో కంఫర్ట్గా లేకపోయినా పర్లేదు, కానీ కేర్ఫుల్గా మాత్రం ఉండాలి. నాకు ఇప్పుడే తెలిసింది. మిస్టర్ ఆనంద్, మైండ్ యువర్ టంగ్. క్యారెక్టర్ కంఫర్ట్గా లేనిది నీకు కాదు, నాకు. ప్రజెంట్ మా గర్ల్స్ బుల్లెట్ కంటే స్పీడ్గా ఉన్నారు. ఆ స్పీడ్ని అందుకోవాలంటే రాకెట్ లాంటి స్పీడ్ ఉన్న కుర్రాడు కావాలి, అంతేకాని బకెట్లా ఉండే నీలాంటి బాయ్ ఫ్రెండ్ కాదు. నీలాంటి వాడిని ఎవరు యాక్సెప్ట్ చేయరు. అయితే నన్నెందుకు యాక్సెప్ట్ చేసావు? నా అవసరం కోసం ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తా. నా సరదా కోసం ఎవరితోనైనా చెల్లిం చేస్తా. సరదా కోసం స్నేహం చేయి, కానీ స్వార్థంతో మోసం చేయకు. నీ పంతం నెగ్గడం కోసం పక్కవాడిని పశువుని చేయొద్దు. మా దృష్టిలో అబ్బాయిలంటే రీఛార్జ్ కార్డ్స్ లాంటి వాళ్ళు, వాడేసి పడేస్తాం. మీ దృష్టిలో అబ్బాయిలంటే రీఛార్జ్ కార్డ్ లాంటి వాళ్ళు కావచ్చు, కానీ మా దృష్టిలో అమ్మాయిలంటే ఏటీఎం కార్డు లాంటి వాళ్ళు. బ్యాలెన్స్ అయిపోయిన భద్రంగా దాచుకుంటాం. అదే అమ్మాయిలకి అబ్బాయిలకి తేడా. నా గురించి తెలుసుకోకుండా నా వెంట తిరిగింది నువ్వు. తప్పు నీది, నాది కాదు. అవునే, తప్పు నాదే. నిన్ను చూడకుండా క్షణం కూడా ఉండలేకపోయానే. తప్పు నాదే. నిన్ను ప్రేమించడమే తప్పు అయితే అదే నేను చేసిన తప్పు. నా పుట్టినరోజుని మర్చిపోయి నీ పుట్టినరోజుని గుర్తుపెట్టుకొని సెలబ్రేట్ చేసుకున్నాను కదే. తప్పు నాదే. నీ గురించి నా ఫ్రెండ్స్ అంతా నిజాలు చెప్తే వాళ్ళని అవమానించి నిన్ను అభిమానించాను కదే. తప్పు నాదే. కష్టం తెలియకుండా కన్నీళ్లు పెట్టించకుండా కడ వరకు నీకు తోడుగా ఉండాలనుకున్నాను. తప్పు నాదే. నువ్వు చెప్పే సోది వినే టైం నాకు లేదు. టైం లేదా? లేక ఇంకో బ్రదర్కి ఏమైనా అపాయింట్మెంట్ ఇచ్చావా? అది నా పర్సనల్, నీకు అనవసరం. చీటింగ్ చేయడం, అబద్ధాలు చెప్పడం, అవసరానికి వాడుకోవడం నాకు హాబీ. అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం తెలియదు, కానీ ఎమోషన్ అవ్వడం మాత్రం బాగా తెలుసు. అవసరానికి అబద్ధాలు చెప్పేవారిని చూశాను, కానీ నీ అలవాటే అబద్ధం తెలిసి గుండె ముక్కలైంది. అయినా ప్రేమలో ఉండాల్సిన కిసులు హగ్గులు కాదే, ప్రేమ అని రాగలు. ప్రేమించే మనసు పైరుగాలిలా చల్లగా ఉండాలి, కానీ పడగాలిలా వేడిగా ఉండకూడదు. నువ్వు చెప్పే కొటేషన్స్ విని కరిగిపోయి నిన్ను కౌగిలించుకుంటాను అనుకున్నావా? నెవర్. ఈ దీప తప్పు చేసినా ఒప్పు చేసినా ఎక్కడ ఎప్పుడు తల వంచదు. తప్పు మనలో తప్పుల్ని చెప్పేది ఫ్రెండ్స్, మనలో తప్పుల్ని చూపించేది అర్థం. తప్పుల్ని చూపిస్తున్న అర్థం బద్దలు కొట్టుకోవచ్చే, కానీ తప్పుల్ని చెప్తున్న ఫ్రెండ్స్ని పోగొట్టుకోకూడదు. నీలాంటి దాని ప్రేమ కోసం నా ఫ్రెండ్స్ని పోగొట్టుకున్నాను కదే. అంతేనా? ఇంకేమన్నా మిగిలిందా? అయినా నీలాంటి వాడితో ఇంతసేపు మాట్లాడడం నా తప్పు. నా ప్రేమలో ఓడిపోయావని పూర్తిగా తెలుసుకున్నావు కదా, ఇక బయలుదేరు. ప్రేమలో గెలిచిన వాడు ఆకాశం అంత ఎత్తులో ఉంటాడు, ప్రేమలో ఓడిపోయిన వాడు సముద్రం అంత లోతులో ఉంటాడు. కానీ ప్రేమలో గెలిచి ఓడిపోయిన నాలాంటి వాడు. కంగ్రాట్స్. లేట్గా చెప్పినా వెయిట్గా చెప్పావు. ఆల్ ద బెస్ట్. వద్దురా, నన్ను ఆపకండి. నాకు బతికే అర్హత లేదు. రే, బతికే అర్హత నీకు కాదురా, ఆ దీపకు లేదు. ఇప్పటికన్నా నిజం తెలుసుకున్నందుకు సంతోషించరా. సంతోషాన్ని షేర్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ బాధను మాత్రం మనల్ని బందీగా చేసుకుంటే బ్రతుకులో వెలుగుండదు, జీవితంలో గెలుపుండదు. వద్దురా, నాకేం చెప్పకండి. నేను దుర్మార్గుని. నా స్వార్థం కోసం మిమ్మల్ని అందరినీ అవమానించాను. రే, స్వార్థానికి వాడుకునే స్నేహితుడు మనం చనిపోయిన తర్వాత శ్మశానానికి రావడానికి కూడా ఆలోచిస్తాడు. నిస్వార్థంగా నిజమైన స్నేహితుడు నరకానికి రావడానికి కూడా ఆలోచించాడు. అలాంటి ఫ్రెండ్ వేరా నువ్వు.
రే బాధపడకరా, మేము తట్టుకోలేము. రే గిరి, ఐఎమ్ సారీ రా. ఆవేశంలో నేను మీరు చేసుకున్నాను, నన్ను క్షమించరా. రే ఆ విషయం నేను ఎప్పుడో మర్చిపోయాను రా. అయినా నువ్వు నా ఫ్రెండ్విరా. కొట్టే హక్కైనా తిట్టే హక్కైనా అది మన స్నేహానికే చెల్లుబాటు అవుతుందిరా. కపటం అనే ప్రేమలో పడి, కన్నీళ్ళు అనే సముద్రంలో చిక్కుకొని, మోసం అనే ముసుగులో పూర్తిగా మునిగిపోయి నన్ను ఒట్టిన పడేశారు కదా. థ్యాంక్స్. రే, నువ్వు కావాలనుకున్న ప్రేమ నేను అవమానించింది, కానీ నువ్వు వద్దనుకున్న స్నేహం నువ్వే కావాలని నీ వెంట నడిచింది. ఇదేరా ఫ్రెండ్షిప్ అంటే. రే, ఈ సృష్టిలో ప్రేమే గొప్పదని గుట్టిగా నమ్మాను రా. కానీ ప్రేమ కంటే స్నేహమే గొప్పదని మీరు నిరూపించారా. మీలాంటి ఫ్రెండ్స్ అందరికీ ఉంటే కొండంత అండగా ఉంటుంది, మనసంతా హాయిగా ఉంటుంది. రాయ్, సమస్య వచ్చింది చచ్చిపోయేవారు, కష్టం వచ్చిన కన్నీళ్ళు పెట్టేవారు, నష్టం వచ్చింది నలిగిపోయేవారు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారా. రాయ్, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక్కటి, దయచేసి ప్రేమలో ఓడిపోయామని ఆత్మహత్యలు చేసుకుని కన్న వాళ్ళ కడుపుకోత మేల్చుకనరా ప్లీజ్.